నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. స్పెషల్ అనాలిసిస్కి స్వాగతం. కోట్లాది మంది భక్తులు నమ్మే తిరుమలలో ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారనే అంశం రాజకీయ ప్రకంపనలు కలిగిస్తోంది. అయితే వాస్తవంగా జరిగిందేంటి? తిరుమల కల్తీ నెయ్యి ఘటనను రాజకీయంగా మలుస్తున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువగా ఉన్నాయి కూడా. సో రాజకీయ జోక్యం లేకపోతే ఇంత పెద్ద లోపం జరిగేదా? భక్తి మీద రాజకీయాలు గెలుస్తున్నాయా? దేవుడికి సమర్పించే ప్రసాదం కూడా సురక్షితం కాకపోతే ఈ వ్యవస్థపై ప్రజలు ఇంకా ఎందుకు నమ్మకం పెట్టాలి? టెస్టింగ్, క్వాలిటీ టెక్స్ట్ అన్నీ ఉన్నాయి కానీ చెబుతున్నారు. అయితే మరి అవి కేవలం పేపర్ మీదేనా? ఈ ఘటన తర్వాత కూడా ఎవరు బాధ్యత తీసుకోకపోతే అది వ్యవస్థ ధైర్యమా లేక నిర్లిప్తత? ఏమిటి ఇది? ఒక్కసారి జరిగిందని ఎలా నమ్మాలి అనే అంశం మీద ఈరోజు చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు స్వతంత్ర న్యూస్ అసోసియేట్ ఎడిటర్ కోటిరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు రాజకీయం అనగానే రకరకాల అంశాలు తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఈ దేవాలయాలకు సంబంధించి, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎక్కువగా వినిపిస్తోంది. తిరుమల ప్రసాదానికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి ప్రభుత్వం కూడా దీని మీద ఇది వాస్తవమా అవాస్తవమా అని తేల్చేందుకు కూడా సిట్ని అయితే ఏర్పాటు చేసింది. ఈ సిట్కి సంబంధించి కొన్ని రకాల విచారణలు కూడా జరిపి మొన్న నివేదిక కూడా సమర్పించడం జరిగింది. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన వినిపిస్తున్నారు. దీని మీద వాస్తవాలు ఏంటి అసలు? వాస్తవంగా తిరుమలలో జరిగినటువంటిది నెయ్యి కల్తీ జరిగింది అనేటువంటిది సిట్ కూడా నిర్ధారించింది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. మొదటగా అంటే ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ లాగా ఏంటి అంటే, తప్పు జరిగింది అనేది వాస్తవం. తప్పు అది వాళ్ళు ఆరోపించిన తీరులో జరిగిందా లేదా వేరే విధంగా జరిగిందా అనేది సెకండరీ. కానీ దీనికి జరిగినటువంటిది 2019, 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా భోలేనాథ్, భోలేబాబాకు సంబంధించినటువంటి ఒక డైరీ సప్లై చేసినటువంటి నెయ్యిలో కల్తీ నెయ్యి సరఫరా జరిగింది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సందర్భంలో ఆయన చేసింది ఏంటి అంటే తిరుమలను కూడా ఎవరు వదిలిపెట్టలేదు, దీనిలో కూడా జంతువుల కొవ్వు కలిసినటువంటి నేతిని వాడి అపవిత్రం చేశారు అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆరోపించారు. ఈ విషయం ప్రజల్లోకి ఒక రకంగా అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది దీనిని అభిమానంగా చూసి ఆరాధించేటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రంగా భావించేటువంటి ప్రసాదం ఇలా జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటిది ఆరోపణని చాలా తీవ్రంగా చూశారు. హిందూ సమాజం మొత్తం కూడా ఇది చాలా పెద్ద ఇష్యూగానే చూసింది. ఆ సందర్భంలో వైసీపీ ఆత్మరక్షణలో పడింది వాస్తవంగా. ఎందుకంటే మీడియా మొత్తం ఇదే విషయం చెప్తుంది, ప్రభుత్వం మొత్తం ఇదే విషయాన్ని చెప్తూ వస్తుంది ప్రచారం. అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత దీనిపైన సిట్ ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించినటువంటి విచారణ జరగాలని ఆదేశించడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో మొత్తం మీద విచారణ అయితే జరిగింది. విచారణ జరిగిన తర్వాత 600 పేజీలకు పైగా ఉన్నటువంటి ఒక సిట్ నివేదికని కోర్టుకి సమర్పించింది. ఈ సిట్ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి, అందులో ఎలాంటి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు కలవలేదు, అంటే వాళ్ళు చెప్పినటువంటి పంది కొవ్వు కానీ జంతువుల కొవ్వు కానీ ఇందులో వాడలేదు అనేటువంటిది ఖచ్చితంగా ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే మేము నిర్ధారించాము అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. సో అంటే ఒక ఆరోపణ పక్కకి వెళ్ళిపోయింది. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ జంతువుల కొవ్వుకు సంబంధించింది కాబట్టి ఈ ఆరోపణ వెళ్ళిపోయింది. కానీ అట్ ద సేమ్ టైం ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్గా చెప్పినటువంటిది, ఇందులో వాడినటువంటి అన్నీ కూడా పూర్తిగా అసలు నెయ్యే వాడలేదు, ఇందులో అన్ని కూడా కెమికల్స్ తోటి తయారు చేసి నెయ్యి ఫ్లేవర్ వచ్చేలాగా రకరకాల కెమికల్స్ వాడి తయారు చేసినటువంటి వాటిని వాడారు అనేటువంటిది స్పష్టంగా చెప్పింది. అంటే తప్పు జరిగింది, తప్పు అయితే ఇక్కడ ఒక అంటే జంతువులకు వాడినంత మాత్రాన్నే అక్కడ పవిత్రత వచ్చేసిందనో లేకపోతే ఇంకొకటి జరిగిందని కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా చూసేప్పుడు రెండు కోణాలు ఉంటాయి. ఒకటి ఏంటి, అక్కడ వాక్శుద్ధి చేసేటువంటి మంత్రము జపము లేదా మనం చేసేటువంటి పవిత్రత అనేటువంటి దానికి సంబంధించి మనం ఆత్మశుద్ధిగా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం, కోరుకోవడం ఇలా ఒకటి జరుగుతుంది. రెండవది ద్రవ్యశుద్ధి. మనం తీసుకునేటువంటి ప్రసాదాలలో వాడేటువంటి వస్తువులు కూడా నాణ్యమైనవి, ఖచ్చితంగా కల్తీ లేనివి వాడాలి అనేటువంటిది. అంటే వాక్శుద్ధి ఎంత ప్రధానమైందో ద్రవ్యశుద్ధి కూడా అంత ప్రధానమైనటువంటి. సో ఇందులో నిజంగానే అక్కడ వాడాల్సినటువంటి ఆవు నెయ్యి బదులు రకరకాల కెమికల్స్ తో తయారు చేసినటువంటి దాన్ని వాడారు. ఇది చాలా స్పష్టంగా సిట్ నివేదిక కూడా చెప్తుంది. సో మనోభావాలను దెబ్బతీసి అంటే జంతువుల కొవ్వు వాడకపోయినప్పటికీ కూడా ఇది తప్పు కాదు అని చెప్పడానికి ఎప్పుడు కూడా మనం అంటే వాళ్ళు ఆత్మరక్షణలో ఏదైనా చెప్పుకోవచ్చు, లేదా సిట్టే తేల్చేసింది కాబట్టి జంతువులకు వాడలేదు అనేటువంటిది చెప్పుకోవచ్చు.
ఇది రెండు రకాలుగా జరిగిపోయింది. అయితే దీన్ని రాజకీయ కోణంలోకి మలిచేశారు. రాజకీయంగా మలచడమే ఇక్కడ అతిపెద్ద ప్రమాదానికి కారణమైనటువంటి అంశం. ఇక్కడ హిందువుల మనోభావాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పవిత్రత వీటన్నిటికంటే కూడా దీన్ని రాజకీయ కోణంలోకి మార్చారు. రాజకీయ కోణంలోకి మార్చడం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటి? కేవలం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఉందో దాన్ని నిందాపూర్వకంగా ప్రజల్లో చులకన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టడమో ఇంకొకటి అంటే సిట్ నివేదిక వచ్చింది, అది కోర్టుకు వెళ్ళిపోయింది పూర్తిగా, దాని మీద విచారణ పూర్తి అయిపోయింది. తగిన అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో దీనికి బాధ్యులు ఎవరు ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరి మీద కూడా సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అది విచారణ తర్వాత ఏదైనా జరగవచ్చు. కానీ దీన్ని ప్రచారంగా తీసుకొచ్చేప్పటికీ ప్రజల్లోకి తీసుకొచ్చేప్పటికీ రెండో వైపు నుంచి ఏమో జరుగుతుంది, కాదు సిట్టే చెప్పింది, మేము చెప్పినట్టు అక్కడ జంతువులకు కలవలేదు అని చెప్పేటువంటిది ఇటువైపు వైసీపీ వైపు నుంచి ఒక వాదనగా మొదలైపోయింది. అంటే వాళ్ళు చెప్పేది ఇప్పుడు తప్పు జరిగిన దాన్ని తప్పు అని చెప్పకుండా ఈ విధంగా తప్పు జరగలా కానీ ఆ విధంగా తప్పు జరిగింది అనేది అలా కవరప్ చేసుకోవటం అనేది ఒక రకంగా భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నట్టే కదా. అంటే ఇక్కడ భక్తుల మనోభావాలు అనేది అసలు తీసేశారు. ఇక్కడ భక్తులు కాదు, రాజకీయ మనోభావాలు అయిపోయినాయి. ఇక్కడ పరిస్థితి పూర్తిగా రెండు రకాలుగా మారిపోయింది. వాస్తవంగానే నిజమే జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆరోపించారు. ఆరోపణకు సంబంధించినటువంటిది ఎన్డీడీబీ ఒక నివేదిక వచ్చింది. మీరు వేసినటువంటి సిట్కి సంబంధించినటువంటి నివేదిక పూర్తయిపోయింది. విచారణ 10 రాష్ట్రాల్లో విచారించారు. దగ్గరగా 36 మంది నిందితులను తీసుకొచ్చారు. 240 కోట్లు సుమారుగా ఇప్పుడు నెయ్యి సరఫరా జరిగింది అని చెప్తున్నారు. ఏంటంటే ఈ మొత్తంగా కుంభకోణానికి సంబంధించినటువంటి నివేదిక వచ్చింది. సో ఆ రోజు ఉన్నటువంటి అనుమానాలతోటి జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణ చేశాను. కానీ జంతువుల కొవ్వు కలపకున్నా కూడా దీనికి సంబంధించినటువంటి నెయ్యి కల్తీ జరిగింది అనేది స్పష్టంగా సిట్ నివేదిక ఇచ్చింది అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించవచ్చు. దాని హుందాతనం పెరుగుతుంది. ఆయన ప్రకటించరు. ఓకే, మా హయాంలో జరిగినటువంటి దాంట్లో ఒక పొరపాటు జరిగింది, దీనిని దిద్దుకునేటువంటి అవకాశం లేకుండా పోయిందో లేకపోతే ఈ తప్పుకి ఖచ్చితంగా క్షమాపణ కోరో ఇంకొకటో చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చేయొచ్చు, వాళ్ళు చేయరు. సో దీనికి అంటే రాజకీయంగా ఒకళ్ళు దీన్ని యుద్ధరంగంగా మార్చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని లేదా తిరుమలని అనే దాన్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు దండయాత్ర రాజకీయ కోణంగా తీసుకొచ్చేసారు. ఈ రాజకీయ కోణంగా తీసుకురావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా కుల ప్రాతిపదికనో పూర్తిగా ఇదైపోయినాయి. దీన్ని కొంచెం డైవర్షన్ లోకి తీసుకొచ్చేసి మత ప్రాతిపదికన కూడా విభజనకి దోహదం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. రిలీజియస్ గా కనుక తీసుకొచ్చేట్లయితే అది ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే నార్త్ లో ఉన్నంతగా ఇక్కడ మతపరమైనటువంటి అంశాలు ప్రభావితం చేయవు. ఇప్పుడు అలాంటి ప్రయత్నం కూడా జరుగుతుందేమో అనేటువంటి పరిస్థితి. అంటే గతంలో మనం మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుంటే ఎంతసేపు కులం కార్డులే వాడుకుంటూ వస్తారు, ఇప్పుడు కొత్త పంతాలోకి వచ్చారు అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా మతపరమైనటువంటి రాజకీయాలు చేసినప్పుడు అది ఇంకా దారుణంగా అంటే భవిష్యత్ అంతా కూడా ఇంకా ప్రమాదకరంగా దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అక్కడ ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటివి ఆ పవిత్రత అనేటువంటి అంశం గురించి వాళ్ళు ఎక్కడ ప్రస్తావించడం. సో జరిగినటువంటిది అంటే కల్తీ నెయ్యికి సంబంధించినంత కూడా పూర్తిగా ఇది అసలు ఈ కల్తీ నెయ్యికి దోహదం చేసినటువంటి అంశాలు ఏంటి? మొట్టమొదట ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెయ్యి సరఫరాదారులు ఎవరు అంతకుముందు నుంచి నందిని నెయ్యి ఇవి వాడేవాళ్ళు. కర్ణాటక గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చేటువంటి నందిని నెయ్యి వాడేవాళ్ళు. నందిని నెయ్యికి సంబంధించి వీళ్ళు అడిగినటువంటి వీళ్ళు కోట్ చేయమన్నటువంటి ధరకు మేము సరఫరా చేయలేమని వాళ్ళు తొలగిపోవడం. ఆ తర్వాత వచ్చినటువంటి మొత్తానికి టెండర్లు పిలవడం, ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి టెండర్స్ అంతా కూడా పిలిచారు. టెండర్లు పిలిచినప్పుడు కొంత అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు అన్ని చేసేవే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తే నెయ్యిలో చేయకపోయి ఉండొచ్చు, మిగతా వాటిలో చేసి ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఏది అమరావతి సంబంధించిన కన్స్ట్రక్షన్ లో ఇంకొకటో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఇంకొక దాంట్లో చేసి ఉండకపోవచ్చు, ఇప్పుడు నెయ్యి దగ్గర మొత్తం మీద అక్కడ వాళ్ళు ఎవరికైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఆ టెండర్ ప్రక్రియలో వాళ్ళు L1గా వచ్చేదానికి కావాల్సినటువంటి నిబంధనలన్నీ సరళతరం చేయటమో వాటిని మార్చడమో చేశారు. అయితే గత ప్రభుత్వంలో ఆ తప్పిదాలు జరగటం వల్ల ఇక్కడ దాకా వచ్చింది రీజన్స్ అని కూడా చాలా మంది చెప్పుకుంటున్నమాట. వాస్తవం అంటారా? అంటే అంతకు ముందు నుంచి ఉంది. ఎందుకంటే 19కి ముందే దీనికి సంబంధించినటువంటి అంటే టెండర్ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించినటువంటి ఆ టెండర్ ప్రక్రియను మొత్తాన్ని కొంత సరళతరం చేశారు. చేసిన తర్వాత ఇక్కడ ఈ విషయం ఏంటి, వీళ్ళ అంటే ముందున్నటువంటి వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి వీళ్ళు వచ్చిన తర్వాత ఆరోపణ బయటకు వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి బలం అంతా కూడా వీళ్ళ చుట్టూ వస్తుంది. సరళతరం చేశారు. సరళతరం చేసేసి వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి ఆ భోలేనాథ్ బాబాకు ఎవరు వాళ్ళకి సంబంధించిన భోలేనాథ్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ టెండర్ ప్రక్రియలో ఉన్నటువంటి మేజర్ లోపం ఏంటి అంటే వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ నుంచి ఒక సర్టిఫికేషన్,
వాళ్ళు సప్లై చేయగలమనేటువంటి ఒక అథెంటికేటెడ్గా ఒక లెటరు, వీటికి సంబంధించిన అంటే వాళ్ళు డాక్యుమెంటల్గా మాత్రమే కొన్ని తీసుకుంటారు. ఓకే, డాక్యుమెంటల్గా తీసుకుని వాళ్ళ టర్న్ ఓవర్ వీటికి సంబంధించిన మాత్రమే తీసుకుంటారు. ఓకే, అంతే తప్పితే ఫిజికల్ వెరిఫికేషన్ ఉండదు. ఓకే, అంటే ఇక్కడ ఈ సంస్థలో ఏం జరుగుతోంది, ఆ సంస్థ నుంచి నిజంగానే మనకి ఎంతవరకు వస్తుందా రాదా, ఇంత సప్లై చేసే కెపాసిటీ ఉందా, ఇది ఈ ఫిజికల్ వెరిఫికేషన్ లేదు. ఓకే, అది ఇప్పుడు ఎవరైతే టెండర్ తీసుకున్నారో ఈ టెండర్ తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడు, తనకు సంబంధించి అంటే అందుబాటులో ఉన్నటువంటి లేకపోతే వేరే వాళ్ళతోటో కాంట్రాక్ట్ కుదుర్చుకొని చిన్న చిన్న డైరీలు కానీ ఇతర సంస్థల నుంచి అది తను ప్రొక్యూర్ చేసి దాని మొత్తాన్ని సప్లై చేశారు. ఓకే. ఇక ఇంకొకటి సరళతరం చేసినటువంటిది జనరల్గా ఏంటి అంటే ప్రతి బ్యాచ్ వచ్చిన తర్వాత బ్యాచ్ నుంచి శాంపిల్ తీసి ఆ శాంపిల్ని నిర్ధారించిన తర్వాత ఆ నిర్ధారణ పూర్తయిపోయి ఇది ఖచ్చితంగా స్వచ్ఛమైన నెయ్యి అనేటువంటి ఒక ఇది సర్టిఫికేషన్ పూర్తయిన తర్వాత వాడాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, వచ్చినటువంటి ప్రతి దాన్ని అన్ని ఎలో చేశారు, వాటిల్లో ర్యాండమ్గా ఒక శాంపిల్ తీశారు. ఓకే, ప్రతిదాన్ని కాకుండా ర్యాండమ్ గా శాంపిల్ తీశారు. ఆ శాంపిల్ ర్యాండమ్ గా తీసే దాంట్లో కూడా ఇక్కడ అధికారులు మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ పూర్తిగా. అంటే ఆ శాంపిల్ ని ఒరిజినల్దే ఇచ్చి ఉండొచ్చు కూడా, సో నీకు ఎక్కడ తప్పు రాకపోవచ్చు. సో ఇది అప్రూవ్ అయిపోయింది కదా, ఆటోమేటిక్గా దీన్ని వాడేశారు. ఇప్పుడు అంటే చెప్పే ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పుడు దాదాపు 68 లక్షల లడ్డూలు భక్తులకు వెళ్ళిపోయాయి. సో ఇది జనంలోకి వెళ్ళిపోయాయి, దాన్ని వినియోగించారు. తీసుకున్నటువంటి వ్యక్తిలో ఎక్కడ అపవిత్ర భావం లేదు, వెంకటేశ్వర స్వామి ప్రసాదంగానే దాన్ని తీసుకున్నారు. సో అయిపోయింది, భక్తులంతా కూడా ప్రసాదంగా స్వీకరించారు, 5 ఏళ్ళు ముగిసిపోయాయి. ఇప్పుడు ఈ రాజకీయ కోణంలోకి తీసుకురావడం వల్ల దీనికి సంబంధించినటువంటి ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు పవిత్రత అంటే జరిగిపోయినటువంటి నష్టాన్ని భర్తీ చేయడం కంటే కూడా దీనికి బాధ్యులను శిక్షించాలి. అంటే నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి కొన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే సిట్ అనేది ఈ వివరాలన్నీ ఇచ్చింది, కొన్ని గోప్యంగా ఉంచింది. అదేమిటి అంటే జంతువుల కొవ్వు కలిసింది అంటే ప్రజల మనోభావాలు కానీ లేకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో అసలు విషయం దాచింది అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ప్లస్ వాస్తవంగా ఆయన చెప్పిన మాట కూడా ఏమిటి అంటే ఖచ్చితంగా కెమికల్ అనే మాట వచ్చింది. కెమికల్ అంటే ఎలా తయారవుతారు, సింథటిక్ అనేసరికి ఎక్కువ శాతం జంతువుల కొవ్వుల నుంచే కదా అవి తయారు చేసేదనే మాట కూడా ఆయన వాస్తవంగా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం ఏంటారు? అంటే సింథటిక్ అనగానే జంతువుల కొవ్వు నుంచి ఎవరు తయారు చేయరండి. ఇప్పుడు మనం వాడేటువంటి సింథటిక్ వస్త్రాలు ఉన్నాయి, జంతువుల కొవ్వు నుంచి తయారు. ఓకే, ఓకే, చాలా రకాల కెమికల్స్ అనే వర్డ్ కూడా కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ వాడారు అనేటువంటి సిట్ నిర్ధారించింది. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, దాన్ని గోప్యంగా ఉంచిందని ఎలా చెప్తారు మీరు? గోప్యంగా ఉంచాలి అనేటువంటి అభిప్రాయం మీకు ఉన్నప్పుడు మీరు ఎట్లా బయట పెడతారు? ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని నువ్వే చెప్తున్నాప్పుడు నువ్వెలా చెప్తావు అది? సో దాన్ని గోప్యంగా ఉంచి ఉండాలిగా నువ్వు కూడా. మీరు బహిర్గతం చేస్తున్నప్పుడు ఇంకా గోప్యత ఏముంది? గోప్యత ఏం లేదు కదా. సో ఏంటి ఇది వాళ్ళు ఆ రోజు చేసినటువంటిది. అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఆయన తప్పు పట్టడం లేదు, ఆ రోజుకున్నటువంటి అభిప్రాయం అది ఏంటి, జంతువుల కొవ్వు కలిసినటువంటిది వాడారు అనేటువంటిది. సో ఆయన వెళ్ళారు, అక్కడ తిరుమలలో ప్రక్షాళన చేస్తున్నాం అన్నారు, అన్ని కడిగారు, చేశారు, ఇదంతా చేశారు, పూర్తిగా అయిపోయింది. సో ఆ తర్వాత జరిగినటువంటి విచారణ పూర్తయింది. మీరే అధికారంలో ఉన్నారు, ఇప్పటికేం ప్రభుత్వాలు మారిపోలేదు. సో మీకు ఇచ్చినటువంటి సిట్ నివేదిక మీకు తెలుసు అందులో ఏముందనేది. అందులో రహస్యాలు ఉండడానికి నిజంగానే రహస్యాలు ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంటే మీరు బయట పెట్టకూడదు కదా. ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని సిట్ అనేటువంటిది మీరు నియమించినటువంటి సిట్టే చెప్పినప్పుడు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఇది బయటకు రాకూడదు అని చెప్పినప్పుడు మీరు ఎట్లా చెప్తారు? చెప్పకూడదు కదా. సో ఉద్దేశం, దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? క్లియర్ కట్ రాజకీయం, ఓన్లీ రాజకీయ రిలేటెడ్ గానే దీన్ని మొత్తాన్ని సాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు చూడండి, 2-3 రోజులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి సంఘటనలు పూర్తిగా ఇప్పుడు వీళ్ళు సిట్కి సంబంధించినటువంటి నివేదికతో సంబంధం లేకుండానే పూర్తిగా వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఎక్కడికక్కడ నర్సరావుపేట కావచ్చు, అట్లా చిలకలూరుపేట, గుంటూరు, ఆ పరిసర ప్రాంతాల అమరావతి ఏరియాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అది నెయ్యే కాదు అన్నది నిజమే, కానీ ఇప్పుడు ఒక విచారణ జరుగుతున్నటువంటి అంశం మీద ఇది కాదు అని చెప్పేసి అటు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇది వాస్తవంగా రాజకీయాల్లో నైతికత అనేటువంటిది ఎప్పుడో తొలగిపోయింది పూర్తిగా, మనం అసలు చూసే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు మాట్లాడే భాష కూడా ఎప్పుడు అయ్యదేవర కాళేశ్వరరావు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి వీళ్ళు మాట్లాడినటువంటి వాటికి ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వాటికి మనం చాలా దారుణంగా ఉంటుంది. కనీసం ఆ మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడితే కనీసం ఖండించే వాళ్ళని ఇప్పుడు అలాంటి ఇప్పుడు గతంలో చిన్న చిన్న ఆరోపణలు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కూడా రాజీనామాలు చేసి బయటకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ ఆరోపణ నా మీద వచ్చింది, సో నేను నిజంగానే దానికి ఆ తప్పు నా దగ్గర జరగలేదు అంటే, నాకు తెలిసిన తర్వాత కూడా కనుమూరి బాబురాజు అనుకుంటాను ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏదో చిన్న ఆరోపణలు వస్తే డిస్టిలరీ పర్మిషన్ సంబంధించి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి ఆరోపణలు వస్తే జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి
పదవి దిగిపోయారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి గతంలో. కానీ ఇవాళ వాడుతున్నటువంటి భాష, వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి మనం చూసినట్లయితే వీళ్ళలో నైతికత అనేటువంటి మాటని వాడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు అవన్నీ మర్చిపోయారు. సో ఇది జరుగుతుంది. రెండోది కక్షపూరితమైనటువంటి రాజకీయ పంధ ఒకటి మొదలైపోయింది. ఇవన్నింటికి ఇదొకటే నేపథ్యం కాదు. నేపథ్యం అంటే 2019 నుంచి 24 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంచుమించు ఇలాంటివే చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు కూడా దారితీసినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి అలాగే ఉన్నాయి. కానీ ఏకకాలంలో ఒకేసారి ఒక 3-4 చోట్ల ఇప్పుడు ఓకే అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి దూషించాడా, తప్పు మాట్లాడా, ఇంకొకటి ఇవన్నీ కూడా తప్పులు అయినప్పుడు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు. కానీ కార్యకర్తలు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసేసి ఇవన్నీ పెట్టి జోగి రమేష్ ఇంటికి తగలబెట్టేసి, ఇదే జోగి రమేష్ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి అంతకుముందు దాడికి వెళ్ళారు. సో వాళ్ళేమీ సచ్చీలనో లేకపోతే వీళ్ళని అనడం లేదు. రాజకీయాలు ఎలా మారిపోయినాయి అంటే పూర్తిగా ఇప్పుడు కాలంలో చేశాడు కాబట్టి ఇప్పుడు మనం చేయాలి అనేటువంటిది. అంటే ఇంతకు ముందు ఎట్లా ఉండేదంటే ఇప్పుడు కొంత తగ్గిపోయింది ప్రభావం. కానీ మావోయిస్టు ఉద్యమాలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఏకైక ఎజెండా వర్గశత్రు నిర్మూలన అనేవాళ్ళు. అంటే ఎవరైతే ఎంచుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, పేదలను పీడించేటువంటి వ్యక్తులు, ఇంకొకళ్ళు వాళ్ళు టార్గెట్ చేసినటువంటి వ్యక్తులను నిర్మూలించడం, అంటే హతమార్చడమే వాళ్ళ టార్గెట్ గా నడిచేది. ఇప్పుడు ఇంచుమించు అదే తరహా పందా కనిపిస్తుంది. హతమార్చడం లేకపోవచ్చాం కానీ మిగతా అన్ని చేస్తూనే ఉన్నారు. ఇలాంటి రాజకీయాలు గత ఈ 10 ఏళ్లలో బాగా పెరిగాయి. గతం నుంచి కొంతవరకు వస్తున్నప్పటికీ కూడా ఈ 10 ఏళ్లలో చాలా తీవ్రంగా పెరిగిపోయాయి. ఇవన్నింటికి ఇప్పుడు ప్రస్తుతానికి వేదిక అయింది మాత్రం ఖచ్చితంగా తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ, దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఫ్యూచర్. అంటే ఈ ఫ్యూచర్ లో ఇంక దీన్ని ఎలా తీసుకొస్తారనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 240 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి విచారణ చేపట్టి ఈ నిధులన్నీ ఎట్లా దారి మళ్ళీ ఏంటి అనేది. ఇంకొక విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. ఇంత జరిగినప్పటికీ కూడా ఇందులో ప్రధానమైనటువంటి నిందితులంతా 36 మంది మీద వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో 36 మంది మందిని నిందితులుగా చేర్చారు. 36 మందిలో ఉన్నటువంటి వాళ్ళల్లో పొలిటికల్ సెక్టార్ నుంచి ఎవరున్నారు చెప్పండి? ఎవరు కనిపించరు మీకు. అందరూ అధికారులు, వాళ్ళకి సంబంధించిన పేపర్లో చూస్తే కూడా బలైపోయింది అధికారి. ఎక్కడ మీరు ఎక్కడైనా చూడండి, ఇక్కడ రాజకీయంగా వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్పితే ఏ రాజకీయ పందాలో అయినా చూడండి రాజకీయ నాయకులు చాలా తక్కువగా ఇందులో అవుతారు. అంటే దీనికి 2 కారణాలు. ఒకటి, అధికారం మారినా అధికారంలో కొనసాగినప్పటికీ కూడా వాళ్ళు అంటే అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న కానీ మమ్మల్ని మీరు రక్షించుకుంటాం అనే తరహాలో నడిచేటువంటి ఒక విధానం. 2, పొలిటికల్గా వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు తప్పితే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఓవరాల్గా నడుస్తాయి తప్ప సిగ్నేచర్ అథారిటీ వీళ్ళ దగ్గర ఉండదు. అక్కడ ఉన్నటువంటి అధికారి రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఏది చెప్తే అక్కడ ఉన్నటువంటి అధికారి చేస్తాడు. కానీ ఆ సంతకం అతను చేస్తాడు, బలి అతను అవుతాడు. వీళ్ళు మాత్రం సేఫ్ జోన్లో ఉంటారు పూర్తిగా. ఎప్పుడు ఇంత పెద్ద ఇష్యూలో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటిది టీటీడీ చైర్మన్ కానీ, అక్కడ పనిచేసినటువంటి ఇతర వ్యక్తులు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి కదా. కానీ ఈ ఒక్క వ్యక్తి పేరు కూడా అందులో రావు. ఉన్న 36 మంది కూడా సిబ్బందికి సంబంధించిన వాళ్ళే. అది అంటే ఈవో కావచ్చు. ఇప్పటికీ కూడా సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అంటే ఒక్క పేరు కూడా ఏమి రావు, ఎక్కడా రావు. ఇది అంటే రాజకీయంగా ఈ పంథా అంతా కూడా ముందుకు నడుస్తూనే ఉంటుంది కంటిన్యూగా. సో ఈ లబ్ధి పొందడం అనేది అధికార పార్టీకి ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా వైసీపీ పార్టీ కావచ్చు, ప్రజల జీవితాలు లేదా ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అన్ని దెబ్బతీసింది కాబట్టి ఆ పార్టీని నమ్మొద్దు అనేటువంటి ఇండికేషన్ జనంలోకి తీవ్రంగా తీసుకువెళ్ళాలి. వాళ్ళు అదే టైంలో వీళ్ళకి ఏం కావాలి? ఇది మాకు సంబంధం లేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మా మీద ఆరోపణలు చేసి మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి రాజకీయాన్ని ఇది ఒకళ్ళకొకళ్ళు ప్లే చేసుకుంటూ ముందుకు వెళ్తూ వస్తున్నారు. ఇప్పుడు మధ్యలో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది సార్. మాట్లాడలా, నిన్న మాత్రం స్పందించినట్టు తెలుస్తుంది. స్పందిస్తుంది. ఎందుకు స్పందిస్తుంది? ఖచ్చితంగా అక్కడ జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 కూటమి. ఆ రాష్ట్రంలో ఉన్నది 4 పార్టీలు ప్రస్తుతం. 4 3 ఒకే కూటమిలో అధికారంలో ఉన్నాయి. ఒక పార్టీ మాత్రమే బయట ఉన్నది. సో ఈ పార్టీ మీద దాడి చేయడం అనేది మిగిలిన పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ చేయాల్సిందే. బీజేపీ కొంత తీవ్రత తగ్గించి ఉండవచ్చు వాళ్ళకి. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి 5 ఏళ్లు బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డి కూడా కలిసే నడిచాడు. ఎక్కడ పార్టీతో కలిసి ఉండకపోవచ్చు, కానీ కేంద్రంలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి మద్దతుగానే నిలిచాడు, ఇప్పటికీ నిలుస్తున్నాడు. సో అది అంత తీవ్రంగా వాళ్ళు స్పందిస్తారు అనేటువంటిది లేకపోవచ్చు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళిద్దరు టార్గెట్ ఒకటే. అది అక్కడ ఉన్నటువంటిది జనంలో పూర్తిగా ఇది ఎప్పటికీ నాటుకుపోయి
నెక్స్ట్ 5 సంవత్సరాలకు కూడా అది నెగటివ్ ఇంపాక్ట్ చూపించుతూ జగన్మోహన్ రెడ్డికి అధికారం రాకూడదు అనేది కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక టార్గెట్ అయితే ఖచ్చితంగా దీన్ని తెరమరుగు చేసేసి సింపతి రాజకీయాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాటిని క్యాష్ చేసేసుకొని ఈ విషయాన్ని తెరమరుగు చేయడం అనేది వైసీపీకి టార్గెట్. ఈ రెండింటి మధ్య తిరుమల లడ్డు అనేటి మీరు గమనించండి, ఇక్కడ అసలు భక్తి, విశ్వాసం, తిరుమల ఇవన్నీ కూడా సెకండరీ అయిపోయి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం అధికార పక్షం లాగా అక్కడ జరుగుతూ ఉంది ఫైట్. ఇప్పుడు దాడులు అలా ఉండొచ్చు, కార్యకర్తలు అధికారంలో ఉన్న ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇవన్నీ నేను తప్పు పట్టడం, బట్ ఆ ఇళ్ల మీద దాడి అంటే ఇంకా రాజకీయాలకు నైతికత ఏముంటుంది? సార్ మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా, ఇదివరకు కార్యకర్తలు కానీ నేతలు కానీ ఏదైనా మిస్టేక్ చేస్తే వీళ్ళు పైనుంచి పార్టీ అధ్యక్షులు కానీ ఎవరైనా ఏం చెప్పేవాళ్ళు అంటే మీరు సంయమనం పాటించండి, లేకపోతే వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయితే మీరు రియాక్ట్ అవ్వకండి అన్నట్టుగా చెప్పేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మీరు గమనించలేదు, నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక 2 మాటలు అన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు ఈ లడ్డూకు సంబంధించిన ఇష్యూస్ అన్ని సిట్ ఏదైతే బయటకు తీసుకొచ్చిందో అవన్నీ జనంలోకి తీసుకెళ్ళండి అని అన్నారు. అంటే తీసుకెళ్ళండి అంటే వాళ్ళు నార్మల్గా తీసుకెళ్ళి చెప్పరు కదా, ఒక రకంగా రెచ్చగొట్టే ధోరణి అని అనుకోవచ్చు. అంటే నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఈ విషయాన్ని పూర్తిగా జనంలో నాణేలాగే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల గురించి వీటి గురించి తీసుకురావచ్చు. వాళ్ళు రకరకాల హామీలు ఇచ్చారు, ఈ హామీలు ఎంతవరకు చేరుతున్నాయి, ఎంతవరకు నెరవేరుతున్నాయి, ఇంకా ప్రజల్లో రకరకాల అనుమానాలు ఇవి రావడం కంటే కూడా ఎప్పుడు కూడా ఒక వార్త అంటే జనరల్ మనం మీడియాకి సంబంధించింది చూద్దాం. మీడియాలో ఇవాళ ఎక్కడన్నా ఒక సెన్సేషన్ న్యూస్ జరిగితే దాన్ని అద్భుతంగా కవర్ చేసి ఈ రోజు మొత్తం ఛానల్స్ కావచ్చు, పేపర్లు కావచ్చు, వాటి చుట్టూ నడుస్తూ ఉంటుంది. రేపు కూడా కొంత దానికి సంబంధించినటువంటి ప్రయారిటీ ఉండొచ్చు, కానీ ఎల్లుండి ఎంతకంటే పెద్ద సంఘటన జరిగినప్పుడు అసలు ఈ విషయం పడిపోతూ ఉంటుంది. అలాగా రకరకాల అంశాలని పక్కకు నెట్టేసుకుంటూ పోవడం ప్రధానమైనటువంటిది. నిజంగానే కల్తీ జరిగింది, మనం ఏం చేయలేం కదా, అయిపోయింది, 5 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు చేయాల్సింది ఏంటి, రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో గతంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరగకుండా చూసుకోవాల్సింది పోయి మళ్ళీ గతానే తవ్వుకుంటూ జనంలో అంటే అదే నాంచుతూ ఉండాలి. నాంచుతూ ఉండడం వల్ల ఇప్పుడున్నటువంటి ఇప్పుడు యాక్చువల్గా సంపద సృష్టిస్తున్నాము అని చెప్పారు. 2 ఏళ్లలో సృష్టించినటువంటి సంపద ఎంత ఉంది, దీన్ని మనం ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే మనకి పెద్ద కనిపించేది అనేది. దావోస్ వెళ్ళారు, పెట్టుబడులు లక్షల కోట్లు వస్తూ ఉన్నాయి. 2014 నుంచి దావోస్ వెళ్తూనే ఉన్నారు. 2019 వరకు ఆయన అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. సరే 19 నుంచి అధికారం మారింది, ఈ వీళ్ళు కొన్ని పెట్టుబడులు తెచ్చామన్నారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి దావోసు. ఇవన్నీ కనుక నిజంగానే ఎగ్జిక్యూట్ చేసి ఇంత జరిగింది ఇవన్నీ కనుక అయ్యి ఉంటే, ఎగ్జిక్యూట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఉంటే మనకు కనీసం ఒక 20-25 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు జరుగుండే. సో ఎంఓయూలు చేసుకోవడము అక్కడ అవన్నీ కూడా ప్రకటనలకు పరిమితం అయిపోవడం, దాన్ని పక్కకి తీసుకెళ్ళిపోవడం, ఇంకా ఆ తర్వాత ఏం జరగవు, చాలా తక్కువ జరుగుతాయి. గ్రౌండింగ్ జరిగేవి చాలా 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 తక్కువ ఉంటాయి పూర్తిగా. ఇట్లా అంటే ఈ ఒక్క అంశమని కాదు, చాలా అంశాలని తెరమరుగు చేసేసి జనంలో ఎప్పుడు కూడా ఒక హాట్ టాపిక్ ఉండాలి. ఏం హాట్ టాపిక్ ఉండాలి అంటే అది ఎదురు పార్టీకి సంబంధించినటువంటి నిందాపూర్వకమైనటువంటి అంశాలు మాత్రమే ప్రధానంగా ఉండాలి. వీటన్నిటిని తెరమరుగు చేసి వాటిని తీసుకొచ్చేలాగా చేయడానికి ఒక ఆయుధంగా ఈరోజు తిరుమల లడ్డు కల్తీ అనేటువంటి దాన్ని అస్త్రంగా ప్రయోగిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసమే జరిగినటువంటి 68 లక్షల లడ్డూలో జరిగినటువంటి కల్తీ కానీ, బోలేబాబాకి సంబంధించినటువంటి డైరీకి సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా విచారణ పూర్తయిన తర్వాత మీరు ఏ విషయమైనా తీసుకోండి, ఒక కేసు జరిగిన తర్వాత మనకు ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ కావచ్చు, లేదా ఒక హత్య కావచ్చు, ఒక ప్రమాదం కావచ్చు, లేదా ఒక ఆస్తి వివాదం కావచ్చు, లీగల్గా అంశాలను చెప్తున్నాను. అంశానికి సంబంధించినటువంటిది స్టేషన్ దశలో ఉన్నప్పుడు నిందితులు ఎవరు దానికి సంబంధించినటువంటిది ఇచ్చేస్తాం. వన్స్ అది కోర్టు పరిధిలోకి వచ్చిన తర్వాత ఎవరు దాని గురించి ప్రస్తావించరు, ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ విచారణ పూర్తయిపోయి కోర్టుకి నివేదిక వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ రచ్చ జరుగుతుంది అంటే దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి చాలా క్లియర్ కదా. ఒకళ్ళు డిఫెన్స్ మోడ్లో ఉన్నారు, ఒకళ్ళు ఎఫెన్స్ మోడ్లో ఉన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంతే తప్పితే ఇప్పుడు ఆ విచారణ కోర్టుకు వెళ్ళింది, కోర్టు ఆ నివేదిక ఆధారంగా దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద శిక్షించడమా, విచారణ కొన్నాళ్ళు సాగడమా జరుగుతుంది. సరే, సాధారణంగా ఇంతవరకు రాజకీయాల్లో ఇలాంటి అంశాల మీద శిక్షలు పడ్డ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో శిక్షలు పడ్డ వాళ్ళు ఉన్నారు, బట్ చాలా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఏ దాణా కుంభకోణం లాంటిదో, లేకపోతే ఆస్తులకు సంబంధించిన ఇట్లాంటి కొన్ని, జయలలిత కావచ్చు, లల్లు ప్రసాద్, ఇట్లాంటి వాళ్ళు కొంత పడి ఉండొచ్చు, కానీ వాటి పరిమితంగా ఉంటాయన్నమాట. ఎక్కువ సంఖ్యలో
శిక్షలు పడ్డటువంటి వ్యక్తులు కనిపించరు మనకు. ఇప్పుడు ఈ లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే సార్, ఒకప్పుడు రాజకీయాలు అనగానే ప్రజలందరూ ఎక్కువగా విన్నాం. ఇందాక కూడా మీరు అన్నారు కులం కార్డులు వాడేవాళ్ళని. ఇప్పుడు భక్తుల మనోభావాలు వాడుతున్నారంటే అది అబ్జర్వ్ చేయలేని స్థితిలో ఎవరైనా ఉన్నారా? నేటి రాజకీయ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని అందరికీ తెలిసిందే. సో ఈ రాజకీయ నాయకులందరూ ఇంతే ఇలాగే చేస్తారా అనే ధోరణిలో ఉన్నారా? లేదు వీళ్ళు చెప్పేది కరెక్టు, వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారంటారా? అంటే పాలిటిక్స్ కూడా ఒక ఎమోషనల్ డ్రామా అయిపోయింది పూర్తిగా. సాధారణంగా ఉండేటువంటి న్యూట్రల్ ఓటర్ కావచ్చు, సాధారణ పౌరుడు అసలు ఈ విషయాలు పట్టించుకోడు. తన పనులు, తన వ్యవసాయం, తన ఉద్యోగం, దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఓకే, ఎప్పుడు కూడా వీటి గురించి, ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే వీటి గురించి ఆలోచిస్తాడు. ఓకే సార్. ఓకే, ఈ మామూలు సాధారణంగా ఈ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా పార్టీ రిలేటెడ్ కార్యకర్తలు ఉంటారు. అది రెండు వర్గాలు, ఎవరికి వాళ్ళకు ఉంటారు ఖచ్చితంగా. ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఇది జరుగుతూ ఉంది. అందుకే వీళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవడం, ఈ గొడవల మధ్య మిగతా అంశాలన్నీ కూడా తెరమరుగయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు లడ్డు అంశం మనం మాట్లాడుతున్నాం అన్న కూడా కారణం ఇదే పూర్తిగా. మిగతా వాళ్ళు మాట్లాడినా ఇదే కారణం. ఇప్పుడు దీని చుట్టూ ఇవాళ జరిగేటువంటి వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లు కానీ ఇంకొకటి, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఏంటి ఇందులో కలిసింది ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే మేము ఇది చెప్తున్నాం అంటున్నారు. ఎన్డీడీబీ నివేదిక స్పష్టంగా చెప్పింది అని చెప్పి సిట్ చెప్తోంది. అందులో కలవలేదు, అందులో అంటే వెజిటబుల్ ఆయిల్స్ సంబంధించినవి వాడారు అని చెప్తున్నారు. ఇంకొక వర్గం ఏం చెప్తుంది, దీనికి సంబంధించినవి వాడినటువంటి ఈ కెమికల్స్ కారణంగా ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అని చెప్తున్నారు. నిజం కూడా ఏంటి, ఆ కెమికల్స్ మోతాదును మించి తీసుకునే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఓకే, కానీ తిరుపతి ప్రసాదం ఎంతండి? మీరు తిరుపతి వెళ్తే 2, 3, 5 లడ్లు తెచ్చి అందరూ ఎంత ప్రసాదం తీసుకుంటారు మాక్సిమం. అందులో కలిసేటువంటి క్వాంటిటీ ఎంత ఉంటుంది? ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంత తీవ్ర స్థాయిలో అవి ఉంటాయి అనుకో. పైగా గడిచిపోయింది ఆల్రెడీ. వీళ్ళు వచ్చి కూడా 2 సంవత్సరాలు పూర్తయిపోయిందంటే పాత కథని పదే తీసుకొస్తూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ స్వతంత్ర న్యూస్.